119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు హృదయము పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. ఒక యవనస్తుడు, ఒక మాటలు చెప్పాలంటే నాలాంటి యవనస్తుడు, మీరు యవనస్తులేనా సార్ అనకండి, నాలాంటి ఒక యవనస్తుడు పోయి ఒక వృద్ధాప్యంలో చాలా రోజుల నుంచి భక్తిలో ఏమాత్రమో చెదిరిపోకుండా ఉన్న ఒక వృద్ధుని ఇలా అడిగాడట. ఇన్ని రోజుల నుంచి మీ భక్తిని ఎలాగో కాపాడుకున్నారు సార్, మీ భక్తి విషయంలో మీ పైన ఏ నింద లేదు, మీరు దేవుణ్ణి వెంబడించడంలో ఎన్నడూ పడిపోలేదు, ఎన్నడూ అలసిపోలేదు, ఎన్నడూ దేవునికి దూరమయ్యే పరిస్థితి మీ జీవితంలో రాలేదు, ఎలా సాధ్యమైంది అని అడిగాడట. అడిగితే ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నా జీవితంలో ఏ రోజు వాక్యము నా నడకను సరిచేయుటకు అవకాశం ఇవ్వకుండా నేను లేను అని చెప్పాడంట. అంటే ప్రతిరోజు నా వాక్యాన్ని నా నడతను నా దేవుని వాక్యముతో నేను సరి చేసుకుంటూ ఉండేవాడిని. అందుకే నా జీవితము దేవునికి దగ్గరగా జీవించడానికి నాకు అవకాశం దొరికింది అని అన్నాడంట. ఈరోజు నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవునితో నడవడం, దేవునితో వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ లార్డ్, దేవుని మార్గంలో నడవడం అనే విషయం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు నుంచి దాదాపు ఇంకా రాబోయే 22 రోజులు మనం ఉదయకాల ప్రార్థనలోను ఆదివారపు ఆరాధనలోను 119వ కీర్తనను ధ్యానం చేయబోతున్నాం. 119వ కీర్తన దాదాపు 22 భాగాలు మనకు కనబడుతుంది. 22 భాగాలు. ఎవ్రీ లెటర్స్ అయిన ఆలెఫ్తో స్టార్ట్ అయ్యి ఆ ఎవ్రీ లెటర్స్ అన్నీ పూర్తిగా అక్కడ మనకు కనబడతాయి. 22 ఎవ్రీ లెటర్స్ సంబంధించిన ఆ అక్షరాలతో ప్రతి 8 వచనాలను విభజించడం జరిగింది. 8 వచనాలకు ఒక భాగాన్ని చేస్తూ 22 భాగాలుగా ఈ కీర్తనకారుడు రాశాడు. ఒక్కొక్క భాగంలో దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని, దేవుని వాక్యము మనలో పనిచేసే ఒక గొప్ప విధానాన్ని ఆయన రాస్తూ వచ్చాడు. ఈరోజు మనము మొదటి 8 వచనాలు మాత్రము ధ్యానం చేయబోతున్నాం. మొదటి 8 వచనాలు మాత్రం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రోజు ధ్యానం చేస్తాం కాబట్టి. 22 భాగాలు 176 వచనాలున్న ఈ కీర్తన అంతా దేని గురించి రాయబడిందో తెలుసా? కేవలము దేవుని వాక్యం గురించి మాత్రమే. కేవలము చెప్పండి, దేవుని వాక్యం గురించి మాత్రమే. 176 వచనాలు. బైబిల్లో ఉన్న అతి పెద్ద అధ్యాయం కూడా ఇదే. అతి పెద్ద అధ్యాయం ఇదే. ఏముంటది అంతగానో 176 వచనాల్లో దేవుని వాక్యం గురించి చెప్పడానికి? ఏముంటుందో ధ్యానం చేస్తుంటే అర్థమవుతుంది.
ఈ మొదటి భాగంలో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఒక 4 మార్గాలని చూడబోతున్నాం. 4 మార్గాలని. వాక్యము మార్గంలో మనం నడిచేటప్పుడు ఈ వాక్యపు మార్గము మనకి ఏమి నేర్పిస్తుంది, లేకపోతే వాక్య మార్గము ఏంటి అనే విషయాలని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. మొదటి మార్గం ద బ్లెస్డ్ వే, ఆశీర్వాదకరమైన మార్గము, లేకపోతే ధన్యతతో కూడిన మార్గము. ఇంగ్లీష్లో ధన్యులు అని రాయబడిన చోట బ్లెస్డ్ అనే మాటను వాడారు. చూడండి, మొదటి వచనం నుండి 3వ వచనం వరకు మీరు చదవగలిగితే అక్కడ ధన్యులు అనే మాట 2 సార్లు రాయబడింది. మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఉన్న భాగంలో ధన్యులు అనే మాట 2 సార్లు రాయబడింది. ఒకసారి నేను చదువుతాను, గమనించండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ధన్యులు, ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాం. ధన్యత ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు ధన్యులు అని చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడ్డారో వారు ధన్యులు అంటాడు. ఎవరైతే దేవుని వాక్యములో నడుస్తున్నారో వారు ధన్యులు అంటున్నాడు. దేవుని వాక్యం వినడం మంచిదా, వాక్య ప్రకారం జీవించడం మంచిదా? ఎన్నిసార్లు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు అంటే, ఇక్కడున్న చాలా మంది ఏం చెప్పచ్చు తెలుసా? పుట్టినప్పటి నుంచి అలా వింటూనే ఉన్నాం సార్ అని చెప్పొచ్చు. అయితే ఒక ప్రశ్న మళ్ళీ వెంటనే వేయగలిగితే, చిన్నప్పటి నుంచి నువ్వు వాక్యం వింటున్నావు కదా, విన్న దాంట్లో ఎంత పర్సెంటేజ్ నువ్వు నీ జీవితానికి అప్లై చేసుకోగలిగావు అనే ప్రశ్న అడిగితే, ఆ ప్రశ్నకి మేబీ కొంతమంది దగ్గర సమాధానం ఉండదేమో. దేవుని వాక్యం వినడం కాదు ప్రాముఖ్యత, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ప్రాముఖ్యత. అందుకే ఆయన అంటాడు, ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు అంటాడు. వారు నిర్దోషమైన, చూడండి ఆ మాటను, నిర్దోషముగా నడుచుకుంటారు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అంటాడు. చూడండి, పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాం. ఏం వెతకాలా, ఎలా నడవాలా అనేది బైబిల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. దేవుని వాక్యాన్ని ఏమని చెప్తుంటాం మనం ఎక్కువగా? నీ వాక్యము నా పాదములకు, మనకు కంటతా వస్తాయి మాటలు, కానీ దేవుని వాక్యాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకోవడం చాలాసార్లు ఉండదు. ఎప్పుడైనా కంపాస్ని చూసారా? కంపాస్ అంటే తెలుసా మీకు? ఇంత చిన్న పరికరం ఉంటుంది, గడియారం లాగుంటుంది. ఎవరైనా ఇల్లు కడుతున్నప్పుడు వాస్తు చూసేవాళ్ళు, మీరు అందరు చూస్తలే కదా, అంతేనా? ఏమంటారు? చూసేలా కాదా? సరే, ఎవరిది వాళ్ళకి తెలుసులేండి, పబ్లిక్ అడిగితే ఎవరు చెప్పరు కదా. మనం హృదయాంతరంగాలు ఎవరికి ఎరక? దేవునికి ఎరక. మీకెరక, తర్వాత దేవునికి ఎరక కదా. సరే, ఏదేమైనా కంపాస్ తెలుసా? చిన్న గడియారం లాగుంటుంది. అది తీసుకొచ్చి ఒక లైన్ వేసి ఆ లైన్ మీద పెడతారు. ఎందుకు అంటే డైరెక్షన్ చూడడానికి, ఎటువైపు మూలుందో చూడడానికి. ఎక్కువగా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఈ కంపాస్ను వాడుతుంటారు. ఎందుకో తెలుసా? బయటికి రావాలంటే వారికి మార్గం దొరకాల.
ఆ మార్గం లేదనుకోండి, ఆ వ్యక్తి ఏమైపోతాడు? అక్కడిదక్కడనే తిరుగుతుంటాడు, ఇక బయటికి రాడు. డైరెక్షన్ తెలిసిందనుకోండి, ఇది నార్త్ అనుకోండి, ఆపోజిట్కి ఏముంటుంది? సౌత్ ఉంటుంది. పక్కకి ఏముంటుంది? ఈస్ట్ ఉంటుంది. అటుపక్కకి ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మార్గం ఈజీగా దొరికిపోతుంది. ఈరోజు ఒక దైవికమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం గురించి మాట్లాడితే ఆ వ్యక్తి పరిస్థితులు ఏవైనా దేవుని వాక్యం వైపే తిరుగుతాడు, కానీ లోకం వైపు తిరగడు. కంపాస్ ఎలాగైతే నార్త్కే చూపిస్తుంది, ఎప్పుడైనా నార్త్కే చూపిస్తుంది, అది ఎప్పుడైనా నార్త్కే చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దాంట్లో చిన్న అయస్కాంతం ఉంటుంది, చిన్న ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు అయస్కాంతం. అయస్కాంతం ఏం చేస్తుందో తెలుసా? అయస్కాంతానికి ఎప్పుడు నార్త్ సౌత్ పోల్సే ఉంటాయి. ఈ సౌత్ పోల్ని ఏం చేస్తారంటే నార్త్కి సెట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. ఎందుకంటే సౌత్ని ఆకర్షిస్తుంది నార్త్ పోల్, కాబట్టి అటు తిరుగుతుంది. కాబట్టి ఆ దిక్చూచి వైపు నార్త్ అని పెడతారు. నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళు, యూనివర్స్లో ఎక్కడికి తీసుకొని వెళ్ళు, ఆ కంపాస్ ఎక్కడ పెట్టినా ఏమవుతుంది? నార్త్నే చూపిస్తుంది. ఒకవేళ నిజంగా దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డలంగా, దేవుని వాక్యాన్ని చదివే బిడ్డలంగా, ఆయన వాక్యాన్ని అనుసరించే బిడ్డలంగా, ఒకవేళ మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఎటువైపు తిరగాల? ఎటువైపు? దేవుని వాక్యం వైపు తిరగాల. చాలాసార్లు మనుషుల వైపు చూస్తుంటాం. ఇది చాలా విషాదకరమైన విషయం. వీళ్ళుంటేనే సేవ జరుగుతుంది, వీళ్ళు లేకపోతే సేవ జరగదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాం కొన్నిసార్లు. ఈయనే బాగా వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఈయనే మాతో ఉండాలా జీవితాంతం అని ఆలోచన చేస్తుంటాం. కాదు కాదు కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం కంటే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే మనిషి గొప్పోడేం కాదు. దేవుని వాక్యం గొప్పది, ఆ తర్వాత దేవుడు ప్రాముఖ్యమైన వాడు మన జీవితంలో. దేవుని వాక్యము, దేవుడు తప్ప మన జీవితంలో ఇంకా ప్రాముఖ్యమైన వారెవరు ఉండకూడదు. ఒకవేళ ఉంటున్నారంటే అర్థం ఏంటంటే మనం మన మనసులో ఏం తయారు చేసుకుంటున్నామని చెప్పండి. ఏంటిది? గునుగుతారేందండి? పక్కోళ్ళు ఇంటి మీదకి లొల్లికి పొమ్మన్నాను అనుకోండి, ఇట్లనే పోతారా? పోరు కదా. ఏం చేస్తారు? ఏమే అంటారా? అనరా? ఏమంటానవే అని పోరా? దేవుని వాక్యం గురించి ప్రశ్నలు అడిగితే అలదల్లనే కొనుక్కుంటారేంది? ముందు ఎవరు? దేవుడు, ఆయన వాక్యం. తర్వాత మనుషుల వైపు చూడాలి. చూసినాం అనుకో, ఏమవుతుందో తెలుసా? ఒకరోజు మనిషి పడిపోతాడు. మనిషి పడిపోయిన రోజు మనిషితో నువ్వు కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన మార్గముల యందు నడుచుకుని వారు, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన వాక్యాన్ని అనుసరించేవారు, ఆయనను వెతికేవారు ధన్యులు అని చెప్తున్నాడు. అలాగూ నడిస్తే ఏందట? అలాగ నడిస్తే వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. మనం ఎలాగుండాలా అంటే నడుచువారంగా ఉండాలా, నిర్దోషులంగా ఉండాలా, నిరపరాధులుగా ఉండాలా. ఎలా ఉండాలా? విధేయత చూపించడంలో 3 విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. 1 నడవడం, 2 నిర్దోషత్వం, 3 నిరపరాధత్వం. నిర్దోషులుగా, నిరపరాధులుగా నడుచువారుగా మనం ఉండాలా. అదే దేవునికి చూపించే విధేయత. ఇక్కడ 3 విషయాలు
మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4వ వచనాన్ని చదువుదామా? 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుని వాక్యము సజెషన్ కాదు. దేవుని వాక్యము సజెషన్ కాదు. సజెషన్ అంటే చేస్తే జై, లేకపోతే లేదు కదా. సజెషన్ అంటే ఏంటిది? అదే కదా. చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే అనుకుంటాం మనం ఎవరైనా సలహా ఇస్తే కదా. ఒకవేళ ఆ సలహా బాగా నచ్చిందనుకోండి, చేసినట్టు చేసి వదిలిపెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. చాలామంది తీర్మానాలు తీసుకుంటారండి. తీర్మానాల్లో నిలబడడం అనేది చాలా కష్టమైన విషయం. తీర్మానాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? సలహాలలో నుండి పుట్టుతాయి తీర్మానాలు. ఇలా చేస్తే మంచిదయ్యా, ఇలా చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది అన్నప్పుడు ఆహా అలా ఉండాలా నేను కూడా అని చెప్పి ఒక తీర్మానంలోకి వస్తాడు మనిషి. వచ్చి ఏం చేస్తాడు? తీర్మానంలోకి వచ్చి ఏం చేస్తాడు? ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు. ట్రూగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రతిరోజు వాక్యం చదవాలని డిసెంబర్ 31వ తారీఖు రాత్రి డిసిజన్ తీసుకుంటావా? తీసుకోవా? ఎన్ని రోజులు వాక్యం రోజు క్రమం తప్పకుండా చదువుతున్నావు? మరి చదువుతున్నావా? ఫస్ట్ రోజు చదువుతాం ఆదికాండం 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, చెట్లను ఆకాశాలను. అబ్బా ఏమున్నదిరా బై సృష్టి అనుకుంటాం. రెండో రోజు వస్తాం. రెండో రోజు బైబిల్ తీసి చదువుతాం. మనిషిని దేవుడు ఎలాగ తయారు చేశాడో అర్థమవుతుంది. అబ్బా మస్తున్నదిరా, దేవుడు అద్భుతంగా మానవుని తయారు చేశాడు అనుకుంటాం. మూడో రోజుకి వస్తాం. మూడో రోజు వాక్యాన్ని చదువుతాం. బా మనిషి అనవసరంగా తప్పు చేసిండ్రా బై, ఒకవేళ ఆ పొజిషన్లో నేనుంటే నేను అసలు తప్పే చేయబోదును అనుకుంటాం మన మనసుకి. 4వ అధ్యాయంలోకి వచ్చేవరకు ఏమైంది? ఫస్ట్ మర్డర్. పా కయ్యను ఎంత క్రూరుడు. 5, 6 వచ్చేవారికి జలప్రలయం వచ్చేసింది. 7వ రోజు బైబిల్ తెరవడానికి ఇవాళ కూడా చదవాలన్నా వాక్యం? మొన్ననే కదా తీర్మానం తీసుకున్నది, ఏమైనా చదువుతా అని చెప్పి అప్పుడు ఆదికాండం తీరువరు ఏం తెరుతారు తెలుసా? లాటరీ టికెట్ తెరుస్తారు. లాటరీ టికెట్ తెరిచే వరకు ఒకటి ఇట్లనే లాటరీ టికెట్ తీస్తే ఇస్కరియోతు యూదా ఉరిపోసుకొని చచ్చను అని వచ్చిందట. ఏమనొచ్చిందట? దేవా నన్ను ఇట్లా చెప్తానవేంది అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ ప్రార్థన చేసి ఓపెన్ చేయగానే నువ్వు అనుకున్న పని త్వరగా చేయమని వచ్చిందట. ఏం చేయాలి ఇప్పుడు? విడివై ఉరిపెట్టుకొని చావాలి. దేవుని వాక్యాన్ని అలాగెప్పుడు చదవద్దు. దేవుని వాక్యము సలహా కాదు, దేవుని వాక్యము ఆజ్ఞ. ఇట్ ఈస్ నాట్ ఏ సజెషన్, ఇట్ ఈస్ ఏ కమాండ్. ఇట్ ఈస్ ఏ కమాండ్ ఆఫ్ గాడ్. ఆజ్ఞ అన్నప్పుడు నీకు నాకు చాయిస్ లేదు. ఇక ఆజ్ఞ అన్నప్పుడు దానికి సంపూర్ణంగా మనం విధేయత చూపించాల్సిందే. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్ అంటారు. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. సగం విధేయత, కొంచెం విధేయత అవిధేయతే. ఇప్పుడు అబ్రహాంని దేవుడు పిలిచాడండి. అబ్రహాము నీ కొడుకుని నాకు బలి అర్పించయ్యా అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నేను చూపించబోవు పర్వతం మీద అన్నాడు. ఎలాగైనా బలి ఇయ్యాల్సిందే కదా ప్రభువా,
నువ్వు చూపించే పర్వతం మీదకి ఎందుకు, ఈడ నా ఇంటి పక్కకు పర్వతం ఉన్న దాని మీద బలిస్తే ఏమైంది అన్నాడా? ఒకవేళ అనేది ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఇస్సాకు పోయేటోడు అబ్రహాముకి ఏడుపే మిగిలేది. దేవుడు చూపించే పట్టణం, దేవుడు చూపించిన పర్వతం మీదకి వెళ్తే అక్కడ దేవుడు ముందుగానే ఏం సిద్ధపరిచాడు? ఇస్సాకు స్థానంలో బలి ఇవ్వడానికి పొట్టేలును సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు ఏదైనా చెప్తున్నాడంటే అది ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. దాన్ని మనం సగం చేసి సగం చేయకుండా ఉంటే అది సంపూర్ణంగా చేసినట్టు కాదు. మన చుట్టూ ప్రహారీ గోడ ఉన్నట్టు, సగం చేసి సగం వదిలిపెట్టినాం కదా, అట్లా సంపూర్ణం చేసినట్టు కాదు. అది సంపూర్ణంగా విధేయత. ప్రహారీ కట్టిల్లా అంటే ఏమంటారు మీరు? ఎవరన్నా మిమ్మల్ని నచ్చి అడిగితే ఇంకా కొంచెం ఉన్నది సార్ అన్నారా? ఇంకా కొంచెం ఉన్నది అంటే మొత్తం కట్టినట్టేనా? కట్టినట్టు కాదు. సంపూర్ణంగా ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడే సంపూర్ణంగా దేవుని మాటకు లోబడినట్లు లెక్క. ఆయన మాట వింటే సగం వినొద్దు, మొత్తం వినాల. ఆయన మాట వింటే సగం వినొద్దు, మొత్తం వినాల. సగం వింటే ఏమవుతుందో చెప్పనా? బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలకు మొదటి రాజు. ఎన్నో రాజు? మొదటి రాజు. ఆయన పేరు ఏం పేరు? సౌలు. దేవుడు ఒకసారి, అరే సౌలు పోయి అమాలేకీలందరినీ లేపేయి అన్నాడు. ఏమన్నాడు? అమాలేకీలందరినీ లేపేయి, అక్కడున్న జంతువులను కూడా లేపేయాల రే అన్నాడు. దేవుడు మళ్ళీ ఏంది పర్టికులర్గా చెప్పాలనా? నాకు ఏళ్ళు చూపితే నేను కొండ బాకనా అనుకున్నాడేమో మనసులో. పోయాడు, అందరిని చంపాడు, కానీ రాజును అట్లనే ఉంచాడు. మీలో ఎంతమందికి చెస్ వస్తుంది? చెస్ ఆడతారు ఎంతమంది? చెస్సులో రాజున్నంత వరకు ఓడిపోయినట్టు కాదు. చెస్సులో రాజున్నంత వరకు, అది ఎక్కడి నుంచి పుట్టింది? ఈ యుద్ధాల నుంచెల్లే పుట్టుకొచ్చింది. అందులో సిపాయిలు ఉంటారు, అందులో రాజులు ఉంటారు, అందులో మంత్రులు ఉంటారు, అందులో గుర్రాలు, ఏనుగులు అన్నీ ఉంటాయి. సేమ్ యుద్ధ రంగం లెక్కనే. అది యుద్ధ రంగాన్ని పోలి తయారు చేసిన క్రీడ. రాజుంటే ఓడిపోయినట్టు కాదు. ఇప్పుడు రాజును ఉంచి ఏమంటున్నాడు తెలుసా సౌలు? నేను యెహోవా చిత్తమును నెరవేర్చి తిని అంటాడు. మాటిన్నట్ట. అంత మాత్రం కాదు, ఏం చేశాడు తెలుసా? క్రొవ్విన మేకలను తీసి పక్కకు పెట్టాడు, కొవ్విన ఎడ్లను తీసి పక్కకు పెట్టాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, సమయాలు ఆయన లేపేద్దాం అనుకుంటున్నానయ్యా. ఎవరిని? సౌలుని లేపేద్దాం. ఆగు ప్రభు, ఆగు ఆగు ఆగు, కోపానికి రాకు, ఆగు, నేను పోయి మాట్లాడతా ఆగు అన్నాడు. సమూయేలు బయలుదేరాడు, యుద్ధం చేసే ప్లేస్కి వచ్చాడు. యుద్ధం చేసే ప్లేస్కి వచ్చేవారికి అక్కడ ఎడ్ల అరుపులు, మేకల అరుపులు, ఎడ్ల రంకెలు వినబడుతున్నాయి. ఎవరికి? సమూయేలుకి. సమూయేలు రాగానే ఏమంటున్నాడో తెలుసా సౌలు? ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తం నెరవేర్చేసిన, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసిన అంటున్నాడు. అంటుంటే సమూయేలు ఏమన్నాడు తెలుసా? దేవుని చిత్తం నువ్వు నెరవేర్చినట్లయితే నాకు వినబడే ఆ ఎడ్ల రంకెలు, మేకల అరుపులు ఎక్కడివి అన్నాడు. నువ్వు పూర్తి చేసినా అని చెప్పినా, నువ్వు పూర్తి చేయకుండా ఆపేసినవి ఉంటాయే, అవి నీ మీద సాక్ష్యం చెప్తుంటాయి. ఇప్పుడు సౌలు మీద ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఎడ్లు, మేకలు సాక్ష్యం చెప్తున్నాయి. నేను కంప్లీట్ చేసిన. లేదు, ఆయన కంప్లీట్గా చేయలేదు, సగమే చేశాడు. అందుకేమైంది? దేవుడు సౌలుని రాజుగా ఉండకుండా
దావీదుకు ఆ రాజ్యాన్ని అప్పగించేశాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, సౌలు తన జీవితాన్ని ఎలాగ ముగించాల్సి వచ్చిందో తెలుసా? భయంకరంగా ముగించాల్సి వచ్చింది. ఆయన ఈట మీద ఆయనే పడి సావాల్సి వచ్చింది. అప్పటికి సావు రాకపోతే ఎవరినైతే వదిలేశాడో, దేవుడు దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన మాట వినకుండా ఏ అమాలేకీలనైతే మిగిల్చాడో ఆ అమాలేకీల చేతుల్లోనే చచ్చిపోయాడు. అగాగీయుడైన వ్యక్తి, అమాలేకీల రాజు పేరు అగాగు, ఆ వ్యక్తి చేతిలోనే సౌలు చావాల్సి వచ్చింది. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయస్తుడు. ప్రియమైన వారలారా, 4వ వచనం చెప్తుంది, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞ ఇచ్చితివి. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? ఆయన ఆజ్ఞలను గైకొనమని, ఆయన మాటలను వినమని, ఆయన మాటకు విధేయత చూపించమని ఆయన మనకు సెలవిస్తున్నాడు. రెండవ వే అంటే ఏంటంటే ద వే ఆఫ్ కమాండ్, ఆజ్ఞతో కూడిన మార్గము. మొదటి మార్గం ఏంటి? ద బ్లెస్డ్ వే, ఆశీర్వాదపు మార్గము, లేదంటే ధన్యతతో కూడిన మార్గము. రెండవ మార్గం ఏంటంటే వే ఆఫ్ కమాండ్, ఆజ్ఞతో కూడిన మార్గము. మూడవ మార్గాన్ని మనం చూద్దాం. 5, 6 వచనాలు చదువుదామా? ఆహా, ఎంత మేలు, ఎంత అద్భుతమైన స్థితిలోకి వచ్చాడో తెలుసా కీర్తనకారుడు? ఆయన ఆలోచన చేశాడు ఒకసారి, నేను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఎంత బాగుండేది అని ఆలోచన చేసినప్పుడు, ఆ ఆలోచనలో నుండి వచ్చిన ఆ ఆ పదమే ఆహా. ఆహా అని ఎప్పుడంటాం? ఎంత అద్భుతం, ఆహా ఎంత మంచిగుంది. ఒకవేళ బిర్యానీ చేసి పెట్టినాం అనుకోండి, ఏమంటారు? ఆహా మస్తుంది, ఓ పట్టుబడదాం అంటారు. అంతేనా? ఆహా అనే మాట ఎప్పుడొస్తుంది? ఏదైనా మంచిది జరుగుతున్నప్పుడు, ఏదైనా మంచి విషయం గురించి మన మనసులోకి వచ్చినప్పుడు. ఇక్కడ కీర్తనాకారుని మనసులోకి ఏమొచ్చిందో తెలుసా? ఆహా, ఆయన మార్గములను నేను అనుసరించి నడుచుకుంటే, ఆయన కట్టడలను గైకుంటే, నా ప్రవర్తన స్థిరపడితే అది ఎంత మేలు, ఎంత మేలు అని అంటున్నాడు. అలా ఆ పరిస్థితుల్లోకి నేను వెళ్తే, ఆయన ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేస్తే నాకు అవమానమే కలగదు అని అంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. కీర్తనాకారుడు ఇక్కడ 2 విషయాలను గమనించాడు. ఒకటేంటో తెలుసా? మానవుని యొక్క బలహీనతను గమనించాడు. మానవుని యొక్క బలహీనతను గమనించాడు. నేను పూర్తిగా నెరవేర్చలేను, ఒకవేళ నేను పూర్తిగా నెరవేరిస్తే ఎంత మేలు. నేను పూర్తిగా దేవుని మాటలు గైకొనలేను, ఒకవేళ నేను దేవుని మాటలు పూర్తిగా గైకొంటే ఎంత మేలు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ మాటల్ని వింటున్నప్పుడు, ఆ మాటల యొక్క లోతు అర్థమైతే మన శరీరంలో గూస్ బంప్స్ వస్తాయి. నీ ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకుంటే ఎంత మేలు. మానవుని యొక్క బలహీనతను గుర్తించిన కీర్తనకారుడు విధేయత కొరకై ప్రార్థన చేస్తున్న సందర్భం అది. అతడు దేవునితో స్థిరమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. చూడండి 6వ వచనంలో ఏమంటున్నాడు? 5వ వచనంలో, నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. నేను నా ప్రవర్తనని స్థిరపరచుకుంటే ఎంత మేలు. మరి స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? స్థిరత్వం ఎప్పుడు వస్తుందో చెప్పనా? ద డిజైర్డ్ వే. 3వ మార్గం ఏంటంటే ఆయన కోరుకున్న మార్గం.
డిజైర్డ్ వేరే, ఆశించిన మార్గం. ఏంటి ఆశించిన మార్గం? స్థిరమైన జీవితం కలిగిన మార్గం, స్థిరమైన జీవితంలో జీవించాలనుకునే మార్గం. ద డిజైర్డ్ వే ఏంటో తెలుసా? ఆశ ఏంటో తెలుసా? స్థిరమైన జీవితం కావాలని. ఇవాళ స్థిరమైన నిర్ణయం చేసుకున్నాం అనుకోండి, వచ్చే వారం ఆ స్థిరమైన నిర్ణయంలో నుంచి పక్కకి వెళ్ళిపోతాం కదా. మన వాళ్ళందరూ కూర్చొని పెద్ద మీటింగ్ పెట్టి 11 గంటలకు ఆరాధన, అందరూ ఖచ్చితంగా 10:30కు వస్తలేం కదా, 10:30కు రావట్లేదు కాబట్టి 11 గంటలకే ఆరాధన, 11 గంటలకు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి పెద్ద పేపర్ తీసుకొని దాంట్లో రాసి అన్ని సంతకాలు పెట్టి ఆరాధనకి ఎప్పుడు వస్తున్నారు? దీన్ని స్థిరమైన జీవితం అంటారా? ఇది స్థిరమైన జీవితమా? ఒకవేళ మన తప్పులు మనకు ఎత్తి చూపిస్తే మనకేమొస్తుందో చెప్పనా? కోపం వస్తుంది. మీకు కోపం వచ్చినా, నన్ను తిట్టినా పెద్ద నేనేం పట్టించుకోను. కొద్దిసేపు పట్టించుకుంటా, ఆ తర్వాత వదిలేస్తా. ఎందుకో తెలుసా? నేను తప్పు చెప్పినప్పుడు, నేను తప్పుడు మార్గంలో మిమ్మల్ని నడిపించినప్పుడు నాకు భయం, నాకు బాధ. మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించినంత వరకు నాకేమీ బాధ లేదు, భయం లేదు. దేవుని సన్నిధిలో నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమవుతుంది కదా? స్థిరమైన నిర్ణయం తీసుకుంటే కాదు, స్థిరమైన ప్రవర్తన ఉంటే మన జీవితాలు స్థిరపడతాయి. నిర్ణయాలు ఎన్ని ఎన్ని రోజులు తీసుకుందాం, ఎన్ని నిర్ణయాలు జరగట్లేదు. ఎన్నో పేపర్లు నింపుతున్నాం కదా. పేపర్లన్నీ నింపి లాస్ట్కి ఏమవుతుంది? ఆ బుక్ నిండితే ఇంకో బుక్, అంతే. అంతేనా? దేవుని వాక్యము మన జీవితంలో స్థిరంగా నిలబడాలంటే మన హృదయము దేవుని చిత్తంతో కలవాలి. మనలో స్థిరమైన హృదయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మన హృదయం ఎప్పుడైతే దేవుని చిత్తముతో కలుస్తుందో అప్పుడు మనలో స్థిరమైన హృదయం వస్తుంది. మనము స్థిరంగా ప్రభు కొరకు జీవించాలంటే దేవుని చిత్తము ప్రతి దినము ఎరుగుతూ ఉండాల. దేవుని చిత్తాన్ని తెలిపే ఏకైక పుస్తకం ఏంటో తెలుసా? దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం. ఒకసారి ఆలోచన చేయండి. మీరు చెట్టు పెట్టారు, చెట్టు పెట్టిన తర్వాత దానికి 2 కావాలా? ఏం కావాలి చెప్పండి? నీరు. ఆ 2 లేకపోయింది అనుకోండి, చెట్టు ఏమవుతుంది? చచ్చిపోతుంది. నీరు లేకపోయినా, ఎండ లేకపోయినా చెట్టు బతకదు. దేని నీడలోనైనా పోయి ఈ చెట్టును పెట్టిల్లు అనుకోండి, ఏమవుతుంది? అది సర్వైవ్ కాలేదు. ఎందుకో తెలుసా? దానికి సన్లైట్ కావాలి. సన్లైట్ ఒక ట్రీకి ఎప్పుడైతే సన్లైట్ను ఫేస్ చేస్తుందో అప్పుడు దాంట్లో కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక క్రియ జరిగి అది దినదినము 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 ఎదుగుతూ పచ్చగా ఉండి ఫలిస్తుంది. మన జీవితం కూడా ఫలించాలంటే దేవుని వాక్యము మన జీవితంలో నింపబడుతూ ఉండాలి. ఎవ్రీ డే వి షుడ్ ఫేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉండాలి. ఆ వాక్యం మన జీవితంలో ఫలభరితంగా ఉంటది. ఎందుకు తెలుసా? మన జీవితంలో మనం వాక్యాన్ని దాచిపెట్టుకుంటే, మన హృదయంలో మనం వాక్యాన్ని దాచిపెట్టుకుంటే ఆ వాక్యము మనలో నుంచి ఫలాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆమెన్. హల్లెలూయా. థర్డ్ వన్, డిజైర్డ్ వే. డిజైర్డ్ వే అంటే కోరుకున్న జీవితం. ఏంటి ఆ కోరుకున్న జీవితం? స్థిరమైన జీవితం. స్థిరంగా ఉంటే ఎంత మేలు, స్థిరంగా ఉంటే ఎంత మేలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. చివరి భాగం, చివరి వే గురించి మనం మాట్లాడుకుందాం. 7-8 వచనాలు చదువుదామా? నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు
యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడను నేను గైకొందును. నన్ను బొత్తిగా వీడనాడకము. బొత్తిగా వీడనాడకము. నీ నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చివరి మార్గం, 4వ మార్గం, ద కమిటెడ్ వే, సమర్పణ మార్గం. ఏ మార్గం? సమర్పణ మార్గం. ఎప్పుడైతే నీ నీతిగల న్యాయ విధులను నేను తెలుసుకుంటానో అప్పుడు నా హృదయము రెండింటితో నిండుకుంటది. ఒకటి ప్రైజ్, రెండు డివోషన్. ఒకటి ప్రైజ్, రెండు డివోషన్. ప్రైజ్ అంటే స్తుతి, డివోషన్ అంటే భక్తి, సంబంధం. ఎప్పుడైతే దేవుని నీతి గల న్యాయ విధులను మనం అనుసరిస్తామో, ఎప్పుడైతే ఆయన న్యాయ విధుల గురించి నేర్చుకుంటామో, ద రెస్పాన్స్ ఈజ్ వర్షిప్ అండ్ సాక్రిఫైస్, వర్షిప్ అండ్ ఒబీడియన్స్. ఆయన వాక్యం గురించి తెలిసిన తర్వాత విని వెళ్ళిపోవడం కాదు. 3 గంటలు సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళి కూర్చొని లేచి వెళ్ళిపోతాం. దాంట్లో ఏదైనా అప్లై చేసుకుంటామా? జీవితానికి అప్లై చేసుకోం. 3 గంటలు చర్చికి వస్తాం కదా, చర్చికి వచ్చి ఇక్కడ కూడా వాక్యం వింటాం, ఇక్కడ జరిగేటి అన్ని చూస్తాం. సాక్ష్యాల్లో ఏం గమనిస్తున్నారో నాకు తెలియదు, పాటల్లో మీరు ఏం గమనిస్తున్నారో నాకు తెలియదు, వాక్యంలో మీరు ఏం గమనిస్తున్నారో నాకు తెలియదు. కానీ వెళ్తున్నప్పుడు మాత్రం ఒక్క మాటైనా హృదయంలో పెట్టుకోకుండా వెళ్ళిపోయారే అనుకోండి, మీరు ఈడికొచ్చి సినిమాకి వచ్చిందంతోనే సమానం. మీరు మందిరానికి వచ్చిన పెద్ద లాభం ఏం లేదు. సినిమా హాల్కి పోయి ఏం నేర్చుకొని వస్తున్నారో, ఏం నేర్చుకోకుండా బయటికి ఎలాగైతే వస్తున్నారో ఇక్కడికి రావడం కూడా అంతే. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకు ఫీజు కడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమీ నేర్చుకోవట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంటికాడ వినిదంటారు, బడికి పోయి వాడిని అడుగుతారు. అవునా కాదా? ఇంటికాడ వినిదంటారు, ఎందుకు? ఫీజు కడతానం, ఎందుకు చదవత్తలేదురా అని. బల్లెకి పోయి వాడిని అడుగుతారు, ఎందుకు ఫీజు కడతానం, చదివేందుకు చెప్తలేవు అని. ఇప్పుడు మందిరంలో ఫీజు కడతలేం కదా సార్, ఇక్కడ నేర్చుకోకపోతే ఏందంటారా? గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు మన జీవితానికి అనువర్తింపజేసుకుంటే, అప్లై చేసుకుంటే, అన్వయించుకుంటే వచ్చే ఆనందము, సంతోషము, సమర్పణ జీవితము ఈ లోకంలో మీకు ఎక్కడ కనబడదు. ఎట్లా చెప్తారు సార్? ఒక ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. 2 ఉదాహరణలు చెప్తాను. మొదటిగా ఒక వ్యక్తి గురించి, తర్వాత ఒక నావికుని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరు రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్. సత్యం కోసం చిత్రహింసలు అనే పుస్తకం ఎక్కడైనా కనబడితే ఒకసారి తీసుకొని చదివేయండి. రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ రుమేనియా దేశంలో, కమ్యూనిస్ట్ దేశంలో దేవుని కొరకు జీవించిన వ్యక్తి, దేవుని కొరకు సాక్షిగా బ్రతికిన వ్యక్తి. ఓ రోజు ఇలాగే మీటింగ్ జరుగుతుంది క్రైస్తవులది. వచ్చి స్టేజ్ని హైజాక్ చేసేశారు ఆ కమ్యూనిస్టులందరూ. వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి. వారు ఇలాగ ప్రకటన చేస్తున్నారు, మీలో ఎవరైనా యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించే వాళ్ళు ఉంటే లేండి. అసలు అక్కడ ఉన్నోళ్ళు ఎవరు? అందరు యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఎవడు నిలబడతాడో వాడు పర్ఫెక్ట్ అన్నట్టు. ఇప్పుడు అందరు కూర్చొని ఉన్నారు, ఒకళ్ళిద్దరు లేచి నిలబడుతున్నారు, వాళ్ళని పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతుంటే రిచర్డ్ ఉరమ్ బ్రాండ్ భార్య అంటుంది, లే, కూర్చుంటావేంటి, లేచి నిలబడు అంటుంది. అంటే రిచర్డ్ ఉరమ్ బ్రాండ్ అంటున్నాడు భార్యతో, డార్లింగ్, ఈ రోజు లేచి నిలబడితే ఇంకెన్నడూ నువ్వు నా మాట వినలేవేమో, ఇంకెన్నడూ నువ్వు నా ముఖం చూడలేవేమో. అంటే అన్నదంట ఆ భార్య, నీలాంటి పనికి మాలినోని ముఖం చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అందంట. రోషంతో లేచి నిలబడ్డారు ఇద్దరు. 14 సంవత్సరాలు సూర్యుడు అంటే ఏంటో తెలియదు వాళ్ళకు. తీసుకొని వెళ్ళి జైల్లో బంధించి భయంకరంగా హింసించడం మొదలుపెట్టారు. రిచర్డ్ ఉరమ్ బ్రాండ్ను ఒక జైల్లో పెట్టారు. ఆ జైలు కొలత ఎంతో చెప్పనా? 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడుగు. ఎంత ఫ్రీగా ఉంటుంది. మనిషి ఇలా వంగిపోయి ఉన్నాడట. ఆ నొప్పి తట్టుకోలేక ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా, నరకం అంటూ ఇంకోటి ఉందా? ఇది కాదా నరకం అంటే, ఇది కాదా నరకం అంటే అని ప్రార్థన చేస్తుంటే ఆ రూమ్కున్న చిన్న కిటికీ తలుపు తెరిచి లోపలికి ఒక గ్లాస్ నీళ్లు పంపిస్తే అప్పుడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ప్రార్థన చేశాడట, ప్రభువా, నిజమే, నరకములో ఆ ధనవంతునికి చిటికనేలు నీళ్లు ముంచియమన్నా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, నాకు ఇక్కడ ఒక రొట్టె, ఒక చిన్న గ్లాసెట్ నీళ్లు దొరికాయి ప్రభువా, నీకు వందనాలు అని చెప్పి స్తుతించారట. ఎందుకు చెప్తున్నావు సార్ ఆయన గురించి? ఆయన గురించి ఎందుకు చెప్తున్నానో ముందు చెప్తాను. ఒకరోజు ఆయన రిలీజ్ అయిన తర్వాత, రొమేనియా క్రైస్తవ దేశంగా మారిపోయిన తర్వాత ఆయన మన మన ప్రాంతాలు కూడా తిరిగాడు. ఒకసారి సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చాడు. సికింద్రాబాద్ సెంటినర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చాడు. అక్కడున్న వాళ్ళు ఆయనను అడుగుతున్నారట ప్రశ్న, సార్, దేవుని వాక్యం లేకపోతే భక్తిలో ఉండడం కష్టం కదా, దేవుని వాక్యం లేకపోతే స్థిరపడి ఉండడం కష్టం కదా, ఆ జైల్లో మీకు దేవుని వాక్యం దొరికేదా, దొరికితే ఎలా దొరికేది అని అడిగారట. అడిగితే ఆయన అన్నాడట, మొదట్లో మాకు దేవుని వాక్యం దొరికేది కాదు, మాకు గుర్తున్న విషయాలని మేము చెప్పుకుంటూ, నాతో 4-5 విశ్వాసులు ఆ రోజు బంధించబడ్డారు. ఆ విశ్వాసులు వారికి తెలిసిన వచనాలు ఒకరోజు, నాకు తెలిసిన వచనాలు ఒకరోజు, అలాగూ ఒకరి తర్వాత ఒకరు దేవుని మాటలను మేము పంచుకుంటూ ఉండేవారం. ఒక రోజు వచ్చింది, మాకు తెలిసిన వాక్యాలన్నీ అయిపోయాయి, మరి అప్పుడేం చేశారు సార్ అంటే, చెప్తున్నాను విను అని అన్నాడు. జైలర్ ఒకరోజు మోషన్కి వెళ్ళాడు. రుమేనియా అనేది మంచు ప్రాంతం, పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం, ఎప్పటికీ మంచు కురిసే ప్రాంతం. అక్కడ నీళ్లు గడ్డగట్టే ఉంటాయి, వాటిని వేడి చేస్తే కానీ మెల్ట్ కావు. ఒకవేళ అక్కడ పాయకానికి వెళ్తే ఎత్తి బయట పాడేయాల్సిందే కానీ కడుక్కోవడాలని ఉండవు అన్నట్టు. జైలర్ మోషన్కి వెళ్తే వీరు ఆ మోషన్ తీసివేయడానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి ఆ పని, వీళ్ళు ఖైదీలు కదా, వీళ్ళకి ఆ పని అప్పగించేవాళ్ళు. ఒకరోజు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటే పక్కకు ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్ మీద దేవుని ప్రేమ అనే మాట కనబడుతుంది. దేవుని ప్రేమ అనే మాట కనబడ్డప్పుడు ఆ పేపర్ని తీసి చూసే వరకు దానికంతా షిట్ అంటింది. షిట్ అంటిందంటే ఆయన పాయకానకు పోయి ఈ పేపర్తో పాయకాన తుడుచుకొని ఆ పేపర్ అక్కడ పాడేశాడు. మనకు బాధేసింది కదా, కానీ ఆయనకు సంతోషం వేసిందట. ఆ పేపర్ను తీసి ఆ మంచుకేసి అటు ఇటు రాకేసి ఆ షిట్ అంతా తీసేసి ఆయన వాక్యాన్ని లోపలికి తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదా, ఏం చేశాడు తెలుసా? ఆ పేపర్ని దగ్గరికి మలిసేసి ఈ దవడ కింద పెట్టేసుకొని, కనబడకుండా పెట్టుకొని ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో కూర్చున్నప్పుడు ఈ మాటలు తీసి చదివి, దేవుని వాక్యము మనకు దొరకడానికి దేవుడు కృపనిచ్చాడని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కనపరిచాడు.
దేవుని వాక్యం మనిషి జీవితాన్ని కడుతుంది, మనిషి మార్గాలను సరళం చేస్తుంది, మనిషి జీవితంలో ఉన్న ప్రతి మార్గమును ప్రత్యేకపరిచి ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించేటట్లుగా చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడ్డారు, దేవుని వాక్యం కోసం ఆతృత పడ్డారు. నేను అడుగుతాను మిమ్మల్ని ఒక ప్రశ్న, మీలో ఎంతమందికి అంత ఆశ ఉంటుంది వాక్యం పట్ల? అలాంటి ఆశ ఉంటుందో చెప్పండి. రోజు వాక్యం చదవాలా, రోజు వాక్యాన్ని నా జీవితంలో నింపుకోవాలా అని ఆశ ఉంటుందా మనకు? ఉండదు. ఎంతో మంది శ్రమ పడితే గాని బైబిల్ మన చేతికి రాలేదండి. మన భాషలో విలియం కేరీ తన జీవితాన్ని దారపోసాడు ఈ బైబిల్ నీకు నాకు అందించడానికి. ఎప్పుడైనా ఆలోచన చేసావా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత నీ జీవితంలో ఏంటో? ఒక నావికుణ్ణి ఒక ఆయన అడిగాడట. ఆ రోజు సముద్రం అంతా భయంకరమైన అలజడి. ఈ అలజడిలో ఓడ తీరానికి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే ఒక నావికుడు సేఫ్గా ఓడని ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఒడ్డుకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ నావికుడిని అడుగుతున్నారు, ఏంటయ్యా, సముద్రంలో అంత అలజడి ఉండగా, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా ఈ అలజడిలో నువ్వు రావడం ఎందుకు? ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే? ఆయన అన్నాడట, ఏం జరగదు సార్, ఏం జరగదు అన్నాడట. ఎలా చెప్పగలుగుతా ఏం జరగదని? ఆయన అన్నాడట, సముద్రంలో ఎంత అలజడి ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎంత తుఫాను రేగినా, ఎన్ని కెరటాలు ఎగిసిపడ్డా నా చూపు ఎప్పుడు లైట్ హౌస్ పైనే ఉంటుంది, నా చూపు ఎప్పుడు లైట్ హౌస్ పైనే ఉంటుంది అని చెప్పాడట. లైట్ హౌస్ ఏంటిది? లైట్ హౌస్ అంటే ఏంటిది? తీరంలో ఉంటుంది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ను చూసుకుంటూ నావికులు తీరానికి వస్తూ ఉంటారు. ఆ లైట్ హౌస్ పైన దృష్టి ఉంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితులున్నా దానిపైన దృష్టి పెట్టుకొని కొనసాగుతూ ఉంటే జీవితం, ఆ ఓడ సాఫీగా తీరానికి చేరుతుంది. నా జీవితం సరైన మార్గంలో తీరానికి చేరాలంటే, మనందరం కోరుకున్న పరలోక రాజ్యానికి మనం మార్గము వెళ్ళి ముగించబడాలంటే మనకు దిక్చూచి ఏంటో తెలుసా? మనకి లైట్ హౌస్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని చదువుదాం, ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుందాం, ఈ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుందాం. ఎంతకాలం ద్వంద్వ మనసుల్లో బతుకుదాం? కాసేపు లోకంలో, కాసేపు దేవుల్లో. ఎంతకాలం బతుకుదాం? దేవుని మాటలను హృదయానికి తీసుకుందాం. సగం విధేయత అవిధేయతే, సగం విధేయత అవిధేయతే. మనం సగం సగం విధేయత చూపిస్తున్నామేమో, సగం సగం. కండిషన్స్ లేవు దేవుని వాక్యంలో. అంటే దేవుని వాక్యాన్ని పాటించడానికి కండిషన్స్ పెట్టద్దు. ఇలా ఉంటేనే పాటిస్తా, ఇలాగైతేనే పాటిస్తా, ఇలా జరిగితేనే పాటిస్తా అనే కండిషన్స్ పెట్టద్దు. ఎలాగున్న దేవుని వాక్యాన్ని పాటిస్తే నీ జీవితాన్ని కట్టే బాధ్యత దేవుని వాక్యంది, దేవుంది. కాబట్టి నా జీవితాలు కట్టబడాలంటే ఈ 4 మార్గాలను ఎన్నుకోవాలా. ఏంటిది? బ్లెస్డ్ వే. సెకండ్ వన్ వే ఆఫ్ కమాండ్. మూడోది డిజైర్డ్ వే. నాలుగవది కమిటెడ్ వే. ఈ 4 మార్గాలు వాక్యము పట్ల మనకుంటే, వాక్యపు మార్గాలైన ఈ 4 మార్గాల్లో మనం నడిస్తే మన నావ తీరానికి చేరుతుంది, మన నౌక సరైన తీరానికి చేరుతుంది, క్షేమంగా చేరుతుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనందరి జీవితాలు ఆ విధంగా కట్టబడాలని ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం.